అందరికీ నమస్కారం. నేను మీ దుదేకుల నబీ, ఎడ్యుకేషనల్ ఎఫిఫ్ అని వ్యవస్థాపక సభ్యుడిని, అదేవిధంగా ఈఎంటి పూర్వపు రాష్ట్ర సమన్వయకర్త. ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. అదేవిధంగా గౌరవనీయమైనటువంటి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈఎంటి 2026 పరీక్షకు సంబంధించినటువంటి తుది ఫలితాలు, మెయిన్స్ ఫలితాలను విడుదల చేయడం జరుగుతోంది. ముందుగా రాష్ట్ర స్థాయి ర్యాంకర్కి సంబంధించినటువంటి వివరాలను ఈఎంటి 2026 కన్వీనర్ గౌరవనీయులు శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు విడుదల చేసి ఉన్నారు. ఇక 7 మరియు 10 తరగతులకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి, అదేవిధంగా మండల స్థాయి ర్యాంకుల యొక్క వివరాలను ఇప్పుడు నేను మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ఎడ్యుకేషనల్ ఎఫిఫ్ అని నిర్వహించినటువంటి ఈఎంటి 2026 మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి పలు పరీక్షా కేంద్రాల్లో విజయవంతంగా పరీక్ష నిర్వహించడం జరిగింది. అందుకు విద్యార్థులు పరీక్షా కేంద్రం వద్దకు హాజరై వారి యొక్క మొబైల్ సహాయంతో పరీక్షను విజయవంతంగా రాశారు. అట్టి వారిలో ఎవరైతే పరీక్ష యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష రాసి ఉన్నారో వారందరికి సంబంధించినటువంటి మార్కులను, వీడియోలను 1-2 సార్లు వెరిఫై చేసి తుది ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. కావున విజేతలైనటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. విజేతలుగా నిలవలేనటువంటి విద్యార్థులు అధైర్యపడకుండా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా 7వ తరగతికి సంబంధించినటువంటి జిల్లా స్థాయి ర్యాంకుల వివరాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా అనంతపురం జిల్లాకు సంబంధించి 7వ తరగతి విభాగంలో జిల్లా ప్రథమ ర్యాంకు ధర్మవరం మండలం ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం పాఠశాలకు సంబంధించినటువంటి ఆర్ హితేశ్వర్ అనేటువంటి విద్యార్థి 56 మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా 2వ ర్యాంకును ధర్మవరం మండలం ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం పాఠశాలకు చెందినటువంటి బి హర్షవర్ధన్ రెడ్డి 53 మార్కులతో సాధించారు. ఇక అనంతపురం జిల్లా 3వ ర్యాంకుని ధర్మవరం మండలం ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం విద్యార్థి జి ప్రహాసిని 50 మార్కులతో 3వ స్థానంలో నిలిచారు. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి 3 ర్యాంకులు ధర్మవరం మండలం ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం విద్యార్థులు సాధించారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక అన్నమయ్య జిల్లాకు సంబంధించి ప్రథమ ర్యాంకును పుల్లంపేట మండలానికి సంబంధించి ఏపీ మోడల్ స్కూల్ పుల్లంపేట విద్యార్థి ఎంజి చైతన్య 53 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక అన్నమయ్య జిల్లాకు సంబంధించి ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచినటువంటి విద్యార్థులు ఎవరూ లేరు. ఇక తదుపరి బాపట్ల జిల్లాకు సంబంధించి ప్రథమ ర్యాంకును జే పంగులూరు మండలం జెడ్పిహెచ్ఎస్ చందలూరు విద్యార్థి ఉదయగిరి సహస్ర 59 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 2వ ర్యాంకు, 3వ ర్యాంకు బాపట్ల జిల్లా విద్యార్థులు ఎవరు నిలవలేదు. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రథమ ర్యాంకును గుంటూరు మండలం మున్సిపల్ హై స్కూల్ భారత్పేట విద్యార్థి ఈ షణ్ముఖ స్థాయి 60 మార్కులతో ప్రథమ స్థానంలోను, అదేవిధంగా గుంటూరు జిల్లా 2వ ర్యాంకును చేబ్రోలు మండలం జెడ్పిహెచ్ఎస్ నరకోడూరు పాఠశాల విద్యార్థి కేశం శెట్టి శశి 57 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి తృతీయ స్థానంలో ఎవరు నిలవలేదు. ఇక కడప జిల్లాకు సంబంధించి ప్రథమ స్థానాన్ని ప్రొద్దుటూరు మండలం జెడ్పిహెచ్ఎస్ కల్లూరు పాఠశాల విద్యార్థి పి నిఖిల్ 52 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక 2వ స్థానం మరియు 3వ స్థానంలో ఎటువంటి ఎవరు నిలవలేదు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రథమ మరియు ద్వితీయ, తృతీయ స్థానాలను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులు, కర్నూలు విద్యార్థులు సాధించారు. 63 మార్కులతో పి అమ్రిన్ అంజుమ్ ప్రథమ స్థానంలోను, 59 మార్కులతో డి తేజేశ్వర్ ద్వితీయ స్థానంలోను, 55 మార్కులతో సి చరణ్ సాయి రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. సో కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కర్నూలు మండలం మరియు కర్నూలు గ్రామానికి సంబంధించినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులు సాధించారు. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి కేవలం ప్రథమ స్థానాన్ని 59 మార్కులతో నెల్లూరు మండలానికి సంబంధించి కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ బీవీ నగర్ నెల్లూరు విద్యార్థి జె ఈష్ణవి 59 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక ద్వితీయ స్థానం, తృతీయ స్థానం ఎవరూ లేరు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రథమ స్థానాన్ని విజయవాడ అర్బన్ మండలం ఏకేటీపీ మున్సిపల్
కార్పొరేషన్ హై స్కూల్ ఎస్ఎన్ పురం విద్యార్థి ఎం గిరి ఈశ్వర్ 59 మార్కులతో ప్రథమ స్థానంలోను, అదే పాఠశాలకు సంబంధించినటువంటి ఎం రష్మిక 53 మార్కులతో ద్వితీయ స్థానంలోనూ నిలిచారు. తృతీయ స్థానంలో ఎవరూ లేరు. ఇక పల్నాడుకు సంబంధించి కేవలం ప్రథమ స్థానంలో 50 మార్కులతో వినుకొండ మండలం ఏపీ మోడల్ స్కూల్ చీకటిగలపాలెం నుంచి ఎం హేమలత ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ తృతీయ స్థానాల్లో ఎవరూ లేరు. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రథమ స్థానాన్ని సంతనూతలపాడు మండలం సంబంధించి ఎంపీయూపీఎస్ బొమ్మినేని వారిపాలెం పాఠశాల విద్యార్థి ఎన్ ప్రకాష్ కుమార్ 62 మార్కులతో ప్రథమ స్థానంలోను, త్రిపురాంతకం మండలం జెడ్పీహెచ్ఎస్ తూపాడు విద్యార్థి జి వర్షిని 53 మార్కులతో ద్వితీయ స్థానంలోను, బేస్తవారిపేట మండలం ఎంపీపీఎస్ మోక్షగుండం విద్యార్థి ఆర్వి కాశీ ఉపేంద్రారెడ్డి 52 మార్కులతో తృతీయ స్థానంలోనూ నిలిచారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి కేవలం ఒక ర్యాంక్ మాత్రమే ప్రథమ స్థానంలో 60 మార్కులతోటి బుక్కపట్నం మండలం జెడ్పీహెచ్ఎస్ సిద్ధారామపురం పాఠశాల నుంచి టి నయన్ రామ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొదటి స్థానాన్ని 63 మార్కులతో రణస్థలం మండలం ఏపీ మోడల్ స్కూల్ కోడుమూలగం పాఠశాల నుంచి ఏ రోషిని ప్రథమ స్థానంలోను, అదే పాఠశాల నుంచి రెడ్డి హర్షిత్ 60 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇక శ్రీకాకుళం జిల్లా మూడవ స్థానాన్ని 58 మార్కులతో సోంపేట మండలం జెడ్పీహెచ్ఎస్ ఎర్రముఖం పాఠశాల నుంచి బి రణదీప్ 58 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి కేవలం ఒకరు మాత్రమే 50 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాన్ని వరదాయిపాలెం మండలం జెడ్పీహెచ్ఎస్ కారేపాకం విద్యార్థి పి మునులోహిత 50 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించింది. ఇక విశాఖపట్నం సంబంధించి కూడా కేవలం 53 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో కసింకోట మండలం ఏపీ మోడల్ స్కూల్ తేగడ విద్యార్థి బి జాహ్నవి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ద్వితీయ తృతీయ స్థానాలు ఎవరు లేరు. ఇక చివరిగా 7వ తరగతికి సంబంధించి విజయనగరం జిల్లాకు జిల్లా ప్రథమ స్థానం 63 మార్కులతో డెంకాడ మండలం ఏపీ మోడల్ స్కూల్ డెంకాడ అక్కివరం పాఠశాల విద్యార్థి కె రితీష్ 63 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం, 60 మార్కులతో వేపాడ మండలం ఏపీ మోడల్ స్కూల్ వేపాడ బుక్కనాయుడిపేట విద్యార్థి ఎం శ్యామ్ కుమార్ 60 మార్కులతో ద్వితీయ స్థానంలోను, అదేవిధంగా విజయనగరం జిల్లా తృతీయ స్థానం 56 మార్కులతో భోగాపురం మండలం ఏపీ మోడల్ స్కూల్ భోగాపురం విద్యార్థి జి భానుప్రసాద్ 56 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. సో మొత్తంగా 26 జిల్లాలకు సంబంధించి 7వ తరగతి ఈఎంటీ 2026 ఫలితాల్లో వివిధ జిల్లాల్లో 3 గాను, వివిధ జిల్లాల్లో 2 గాను, ఒక్కొక్క జిల్లాలో 1 గాను, కొన్ని జిల్లాల్లో ఎవరు ప్రాతినిధ్యం లేరు. ఓవరాల్గా 27 మంది 7వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులకు ఎంపికయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు. వీరందరికీ ఫిబ్రవరి 1వ తేదీన విజయవాడలోని ఎంబీవీకే భవన్లో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. కావున 7వ తరగతి విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక 10వ తరగతి జిల్లా ర్యాంకుల విషయానికి వస్తే మొత్తం 26 జిల్లాల నుంచి 35 మంది విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారు. ముందుగా అనకాపల్లి జిల్లా నుంచి ఒకరు మాత్రమే. అనకాపల్లి మండలం మున్సిపల్ హై స్కూల్ నుంచి ఎంపీ నాగ చైతన్య 54 మార్కులతో అనకాపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక ద్వితీయ తృతీయ స్థానాలు ఎవరూ లేరు. ఇక అనంతపూర్ జిల్లా నుంచి ప్రథమ స్థానాన్ని 56 మార్కులతో ధర్మవరం మండలం ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం విద్యార్థి జి కీర్తన 56 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం, అదే పాఠశాలకు సంబంధించినటువంటి ఎం కార్తిక్ సంజయ్ 53 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు. తృతీయ స్థానంలో ఎవరూ నిలవలేదు. ఇక అన్నమయ్య జిల్లాకు సంబంధించి 50 మార్కులతో వివేకానంద మున్సిపల్ హై స్కూల్ మదనపల్లి సంబంధించినటువంటి జి ఆది విష్ణు 1వ ర్యాంకును, అదేవిధంగా పెదమన్యం మండలం జెడ్పీహెచ్ఎస్ కలిచెర్ల నుంచి ఎం జశ్వంత్ రెడ్డి 50 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు అన్నమయ్య జిల్లాకు సంబంధించి. ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి 62 మార్కులతో జే పంగళూరు మండలం జెడ్పీహెచ్ఎస్ చందులూరు కె వంశీకృష్ణ 62 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాన్ని, రేపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ పేటేరు ఏ గుణవర్ధన్ 61 మార్కులతో జిల్లా ద్వితీయ స్థానాన్ని, అదేవిధంగా అదే పాఠశాలకు సంబంధించినది సయ్యద్ అష్ఫియా మెహనాజ్ 58 మార్కులతో జిల్లా తృతీయ స్థానాన్ని సాధించింది. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి 50 మార్కులతో పెనుమూరు మండలం జెడ్పీహెచ్ఎస్ పెనుమూరు కె సుమంత్ 50 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించారు. ద్వితీయ తృతీయ స్థానాలు ఎవరూ పొందలేదు. ఇక కడప జిల్లాకు సంబంధించి 57 మార్కులతో సికే దిన్య మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ జే కొత్తపల్లి
ఏ నందగోపాల్ ప్రథమ స్థానంలోను, 56 మార్కులతో చక్రాయపేట మండలం జెడ్పీహెచ్ఎస్ నలుగుట్టపల్లి విద్యార్థి కె లక్ష్మీ వెంకటేశ్వర్ 56 మార్కులతో ద్వితీయ స్థానంలోను, ఇక 54 మార్కులతో మైలవరం మండలం జెడ్పీహెచ్ఎస్ దొమ్మర నంద్యాల విద్యార్థి కె చౌడేశ్వర పూర్ణ 54 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ఇక కాకినాడ జిల్లాకు సంబంధించి 50 మార్కులతో సామలకోట మండలం జెడ్పీహెచ్ఎస్ ఉండూరు నుంచి యువి గీతా మాధురి జిల్లా ప్రథమ స్థానాన్ని 50 మార్కులతో పొందింది. ఇక మన్యం జిల్లాకు సంబంధించి కూడా 53 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాన్ని పార్వతీపురం మండలం కేపీఎంహెచ్ఎస్ కొత్త వలస విద్యార్థి జె హారిక జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించింది. ఇక నంద్యాల జిల్లాకు సంబంధించి 64 మార్కులతో బనగనిపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ ఇల్లూరు కొత్తపేట విద్యార్థి వై సాయి చేతన్ 64 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం. ఇక 52 మార్కులతో బనగానపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ బనగానపల్లి విద్యార్థి ఏ చంద్రిక ద్వితీయ స్థానం. అదే పాఠశాల విద్యార్థి 51 మార్కులతో బి ప్రవళిక తృతీయ స్థానం సాధించారు. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి 67 మార్కులతో ఉలవపాడు మండలం ఏపీ మోడల్ స్కూల్ వీరేపల్లి విద్యార్థి టి సాయి లక్ష్మి జశ్వంతి ప్రథమ స్థానంలోను, 56 మార్కులతో జలదంకి మండలం జెడ్పీహెచ్ఎస్ జలదంకి విద్యార్థి జి ధీరజ్ కుమార్ ద్వితీయ స్థానంలోను, ఇక నెల్లూరు మండలానికి సంబంధించి కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ బివి నగర్ నెల్లూరు విద్యార్థి కార్తికేయన్ హృతిక్ 52 మార్కులతో జిల్లా తృతీయ స్థానాన్ని సాధించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రథమ స్థానాన్ని 59 మార్కులతో మైలవరం మండలం జెడ్పీహెచ్ఎస్ వెల్వడం పాఠశాల నుంచి కె సుష్మా 59 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం. విజయవాడ అర్బన్ నుంచి ఎస్టీవిఆర్ మున్సిపల్ హై స్కూల్ దుర్గాపురం విద్యార్థి కె సాయి తేజ 53 మార్కులతో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ స్థానం. అదేవిధంగా విజయవాడ అర్బన్ మండలం ఏకేటీపీ మున్సిపల్ హై స్కూల్ ఎస్ఎన్ పురం విద్యార్థి ఎం గణేష్ 51 మార్కులతో ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానాన్ని సాధించారు. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి 57 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాన్ని కనిగిరి మండలానికి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కనిగిరి 9వ వార్డు విద్యార్థి వి రుచితశ్రీ జిల్లా ప్రథమ స్థానాన్ని, 52 మార్కులతో పెద్దారవీడు మండలం జెడ్పీహెచ్ఎస్ దేవరాజు గట్టు విద్యార్థి జి భవిత జిల్లా ద్వితీయ స్థానాన్ని, ఇక 52 మార్కులతో టంగుటూరు మండలం జెడ్పీహెచ్ఎస్ ఆలకూరపాడు విద్యార్థి ఈ అర్చన తృతీయ స్థానాన్ని సాధించారు. శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి 52 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాన్ని అగ్లి మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ మధుడి పాఠశాల విద్యార్థి సురేష్ గారి హితీష్ ప్రథమ స్థానాన్ని 52 మార్కులతో, 50 మార్కులతో బుక్కపట్నం మండలం జెడ్పీహెచ్ఎస్ సిద్ధారామపురం నుంచి ఎస్ సాయి ప్రణతి ద్వితీయ స్థానాన్ని 50 మార్కులతో సాధించింది. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 70 మార్కులతో కవిటి మండలం జెడ్పీహెచ్ఎస్ జగతి పాఠశాల నుంచి బూదా హర్షవర్ధన్ జిల్లా ప్రథమ స్థానాన్ని, 64 మార్కులతో ఆముదాలవలస మండలం మున్సిపల్ హై స్కూల్ లక్ష్మీనగర్ విద్యార్థి పి తరుణ్ 64 మార్కులతో జిల్లా సెకండ్ ప్లేస్ని, అదేవిధంగా టెక్కలి మండలం జెడ్పీహెచ్ఎస్ టెక్కలి నుంచి జి శరణ్య 63 మార్కులతో జిల్లా తృతీయ స్థానాన్ని సాధించారు. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 52 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాన్ని పెదగంట్యాడ మండలం జెడ్పీహెచ్ఎస్ ఇస్లాంపేట నుంచి జీజే సిద్ధి స్వామి వెంకట్ జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించారు. ద్వితీయ తృతీయ స్థానంలో ఎవరు నిలవలేదు. ఇక విజయనగరం జిల్లా నుంచి జిల్లా ప్రథమ స్థానాన్ని 61 మార్కులతో జామి మండలం జెడ్పీహెచ్ఎస్ కుమరం నుంచి పి పల్లవి ప్రథమ స్థానంలోను, అదే 61 మార్కుల నుంచి మెరకముడియం మండలం నుంచి ఏపీఎస్ మెరకముడియం డి వెంకటేష్ జిల్లా ద్వితీయ స్థానాన్ని, ఇక 57 మార్కులతో విజయనగరం జిల్లా తృతీయ స్థానాన్ని నెల్లిమెర్ల మండలం ఏపీ మోడల్ స్కూల్ నెల్లిమెర్ల విద్యార్థి ఆర్ మాధవి తృతీయ స్థానాన్ని సాధించారు. ఇవి 10th క్లాస్కు సంబంధించినటువంటి జిల్లా స్థాయి ర్యాంకుల వివరాలు. వీరందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరికి కూడా ఫిబ్రవరి 1వ తేదీన విజయవాడలోని మాకిని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు జరగబోయేటువంటి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో నిర్దేశించినటువంటి నగదు బహుమతులు, అదేవిధంగా ప్రశంసా పత్రాలు మరియు మెమోంటోలు అందజేయబడతాయి. ఇక చివరిగా మండల స్థాయి విజేతలు 7th క్లాస్ స్థాయిలో ఎవరు కూడా మండల స్థాయి విజేతలుగా నిలవలేదు. ఇక 10th క్లాస్ స్థాయిలో మాత్రం ఒక 18 మంది వివిధ మండల స్థాయి విన్నర్స్గా నిలిచారు. సో వారి యొక్క వివరాలు కూడా ఇప్పుడు ప్రకటిస్తున్నాను. ముందుగా బాపట్ల జిల్లా అద్దంకి మండలం నుంచి మండల ఫస్ట్గా జెడ్పీహెచ్ఎస్ చక్రాయపాలెం విద్యార్థి ఎం ఈశ్వర్ రెడ్డి 56 మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని సాధించారు. అదేవిధంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల ప్రథమ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ మక్కెనవారిపాలెం నుంచి సిహెచ్ సాయిరామ్ ధీరజ్ 50 మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని సాధించారు. ఇక కడప జిల్లాకు సంబంధించి మైలవరం మండలంలో మండల ప్రథమ స్థానాన్ని జెడ్పీహెచ్ఎస్ దొమ్మర నంద్యాల పాఠశాల విద్యార్థి వి నాగ చైతన్య
శనిశెట్టి 51 మార్కులతో మండల ప్రథమ స్థానం సాధించారు. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి వింజమూరు మండల ప్రథమ స్థానం 52 మార్కులతో జెడ్పీహెచ్ఎస్ గుండెమడకల పాఠశాల నుంచి డి రుత్విక్ చరణ్ 52 మార్కులతో మండల ప్రథమ స్థానం. కలిగిరి మండలానికి సంబంధించి 51 మార్కులతో మండల ప్రథమ స్థానం ఏపీ మోడల్ స్కూల్ కలిగిరి బి అనన్య మండల ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రణస్థలం మండల ప్రథమ స్థానం 61 మార్కులతో ఏపీ మోడల్ స్కూల్ కోడమూలగం పాఠశాల విద్యార్థి నసిక రమ్యశ్రీ 61 మార్కులతో మండల ప్రథమ స్థానం నిలిచారు. కవిటి మండలం నుంచి 60 మార్కులతో జెడ్పీహెచ్ఎస్ ముత్యాలపేట విద్యార్థి ప్రియా మురహరి 60 మార్కులతో మండల ప్రథమ స్థానం నిలిచారు. నెక్స్ట్ లావేరు మండలం నుంచి 54 మార్కులతో ఏపీ మోడల్ స్కూల్ తమవాడ విద్యార్థి రౌతు మోహిని 54 మార్కులతో మండల ప్రథమ స్థానం నిలిచారు. ఇక జలుమూరు మండలం నుంచి 52 మార్కులతో జెడ్పీహెచ్ఎస్ మూకలింగం పాఠశాల నుంచి ఆర్ భాగ్యశ్రీ మండల ప్రథమ స్థానం. తర్వాత పోలకి మండలం నుంచి 52 మార్కులతో జిహెచ్ఎస్ ప్రియాగ్రహారం నుంచి వై చరణ్ మండల ప్రథమ స్థానం సాధించారు. కవిటి మండలం నుంచి 51 మార్కులతో జిహెచ్ఎస్ కవిటి బికే వర ప్రసన్న మండల ప్రథమ స్థానాన్ని సాధించారు. తర్వాత కోటబొమ్మాలి మండలం నుంచి 50 మార్కులతో జెడ్పీహెచ్ఎస్ కురుడు పాఠశాల నుంచి ఎం మనోజ్ మండల ప్రథమ స్థానాన్ని సాధించారు. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి బొందపల్లి మండలంలో జెడ్పీహెచ్ఎస్ బొందపల్లి విద్యార్థి ఎస్ జ్యోతి మండల ప్రథమ స్థానాన్ని, జామి మండలానికి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ కుమరం నుంచి సి ఆదిరెడ్డి మండల ప్రథమ స్థానం 51 మార్కులతో, జామి మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ కుమరం సేమ్ 51 మార్కులతో కె చేతనశ్రీ మండల ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఇక విజయనగరం జిల్లా నెల్లిమెర్ల మండలం ప్రథమ స్థానాన్ని 51 మార్కులతో ఏపీ మోడల్ స్కూల్ నెల్లిమెర్ల విద్యార్థి సిహెచ్ సంజన మండల ప్రథమ స్థానాన్ని సాధించింది. ఇక రాజా మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ ధోలపేట విద్యార్థి పి పురుషోత్తం నాయుడు 51 మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని, ఇక చివరిగా ఆర్ ఆముదాల వలస మండలం నుంచి 50 మార్కులతో జెడ్పీహెచ్ఎస్ రేగడి నుంచి ఎం చాందిని మండల ప్రథమ స్థానాన్ని సాధించింది. సో ఈ విధంగా ఈఎంటీ 2026కు సంబంధించి 7 మరియు 10 తరగతుల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ తృతీయ బహుమతులతో పాటుగా జిల్లా స్థాయికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు 35 మంది, 7వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయికి సంబంధించి 27 మంది విజేతలకు ఎంపికయ్యారు. అదేవిధంగా మండల స్థాయికి సంబంధించి కేవలం 10వ తరగతి విద్యార్థులు 18 మంది విజేతలకు ఎంపికయ్యారు. వీరందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మిగతా వారు ఇంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చిన వారు కూడా మెరిట్ జాబితాలో పేరు లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవ్వబడినటువంటి రిజల్ట్ లింక్ ద్వారా మీరు ప్రతిభావంతుల జాబితాలోకి మీ పేరు చేర్చబడలేదో ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా మరీ సూచిస్తూ ఉన్నాం. ఈ పరీక్షను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలతో సెలవు. శుభదినం. మీ నబీ ఎడ్యుకేషనల్ ఫనీ వ్యవస్థాపక సభ్యుడు.